హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే లులు మాల్లోని హైపర్ మార్కెట్ మరియు ఫ్రెష్ జోన్ ఉంటుంది కదా, ఆ రెండు చూడబోతున్నాం అనమాట. ఫ్రెష్ జోన్లో అయితే అన్ని రకాలు ఉంటాయి, అసలు లేదంటూ ఉండదు. సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హైపర్ మార్కెట్లో చాలా రకాల చాలా ఆఫర్స్ ఉంటాయి. అందులో కొన్ని బయట కూడా పెడతారనమాట. ఇప్పుడు కూడా బెడ్షీట్స్, ప్లేట్స్ అలాంటివన్నీ పెట్టారు. సో కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, లోపలికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఆఫర్స్ ఉంటాయి అన్నిటి మీద. దీంట్లో ఏముంటాయంటే అన్ని రకాలు ఉంటాయన్నమాట. మన బిగ్ బజార్ లాగానే మొత్తం బిగ్ బజార్, డిమార్ట్ అలా ఉంటాయి కదా. బట్టలు, మన రోజువారీ వాడే వస్తువులు, ఇంకా ఈ కిచెన్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే మనకు కూరగాయలు ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకా ఫ్రెష్ జోన్లో అయితే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. మనకు బయట ఏమేమైతే దొరుకుతాయో ఎవ్రీథింగ్ దొరుకుతాయి అన్నమాట. పిజ్జా, కేఎఫ్సీలో దొరికేవి, ఇంకా బజ్జీలు, పానీపూరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి ప్రతిదీ ఉంటుందన్నమాట. అన్ని రకాల ఫుడ్స్ ఒకే దగ్గర ఉంటాయి. బేకరీ కూడా ఉంటుంది, బేకరీ ఐటమ్స్ కూడా విడిగా కూడా అమ్ముతారు. ఇంకా పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు కూడా ఉంటాయి. అన్నీ అసలు ఏమేమి ఉంటాయి అనేది మీకు వీడియో మొత్తం క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. దగ్గరగా ఉంటే మంచిగా ఎప్పుడు ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళేసి తీసుకోవచ్చు, మంచిగా అనిపించింది. ప్రతిదీ ఉంటుందన్నమాట, అసలు లేదంటూ ఉండదు. చూసారు కదా, ఇక్కడ హైపర్ మార్కెట్ ఉంది కదా, హైపర్ మార్కెట్ బయట అన్నమాట. ఇది బయట కొన్ని పెడతారని చెప్పాను కదా, అవే ఇవి. దీని తర్వాత ఇంకా లోపలికి వెళ్దాము. లోపల అయితే నేను హైపర్ మార్కెట్లో మొత్తం అన్నీ చూపించలేకపోయాను, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా అన్నింట్లో ఉన్నట్టే ఉన్నాయన్నమాట. అన్ని రకాల బట్టలు ఉన్నాయి, షూసు, చెప్పులు, అలా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ప్రతిదీ ఆఫర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, బట్టలు కూడా వేరీ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏమున్నాయి అనేది ఒక జస్ట్ అలా చూపించాను అనమాట. ఏమున్నది అనేది ఐడియా కోసం అలా చూపించాను. సో దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఫ్రెష్ జోన్ అన్నమాట. ఇది ఫ్రెష్ జోన్లో చూసారు కదా, రకరకాల జామ్లు, రకరకాల కట్టింగ్స్, అంటే ఫ్రూట్ కట్టింగ్స్, అవి ఇవి అన్నీ ఉంటాయన్నమాట. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ బేకరీ ఐటమ్స్, బేకరీకి సంబంధించిన బిస్కెట్లు, బ్రెడ్లు, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఇక్కడేమో మన ఫ్రీజ్ జోను. ఇందులో కూడా మనకి అన్ని రకాల మన ఫ్రీజర్లో ఉండేవి అన్నీ ఉన్నాయన్నమాట. నాన్ వెజ్కి సంబంధించిన మీట్ బాల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా మన షీట్స్, ఇలా రకరకాలుగా అన్నీ దొరుకుతాయి కదా మనకి, అవన్నీ ఉన్నాయన్నమాట. ఏది ఒకటి లేదు అనకుండా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, రకరకాల జామ్లు అన్నమాట. అన్ని రకాల జామ్లు ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఇవేమో పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు. 100 గ్రామ్స్ నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. 100 గ్రామ్స్ ఇంత అని, 100 గ్రామ్స్కి ఇంత అని రాసి ఉంటుంది అక్కడ. సో ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. జాములు కూడా ఫ్రెష్ ఉంటాయన్నమాట, అది కూడా మనం ఎంతైనా తీసుకోవచ్చు. అలాగే ఫ్రూట్ కట్టింగ్స్, వెజిటబుల్ కట్టింగ్స్, అవన్నీ కూడా మనకి వెనిగర్ వాటరో నిమ్మకాయ వాటరు మరి ఏంటో కానీ వాటిలో వేసి పెడతారనమాట. ప్యాక్ చేసి ఇస్తారు. కావాలంటే మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా తినేయచ్చు, మంచిగా బాగుంటాయి. ఇంకా చెర్రీసు, ఖర్జూరాలు, అవన్నీ కూడా మనకి ఇలా విడిగా పోసి ఉంటాయన్నమాట. ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఇంకా ఈ మసాలాలు కూడా అన్నీ అక్కడ పెట్టి ఉంటాయి. లవంగాలు, యాలకులు, ఇలా ఎవ్రీథింగ్, మనకి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఎవ్రీథింగ్ అన్నీ అక్కడ పెట్టి ఉంటాయి అన్నమాట. ఏది ఎంత కావాలనుకున్నా కూడా వాళ్ళకి చెప్తే ప్యాక్ చేసి ఇస్తారు. అలాగే మిగతావి కూడా ఉంటాయి కదా, డిమార్ట్ లాగా ఇలా ఇవి అన్నీ గ్రాసరీస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటితో పాటు ఇవి ఎక్స్ట్రా అన్నమాట. ఇవి వేరే దగ్గర ఉంటాయి, ఎందుకంటే అందరూ ఒకే దగ్గర క్రౌడ్ లాగా అయిపోతారు కాబట్టి ఇవి ఒక దగ్గర అలా ఉంటాయన్నమాట. చాలా బాగా అనిపించింది. మంచిగా ఏదంటే అది మనం ప్యాక్ చేయించుకోవచ్చు.
ఈ గ్రాసరీస్ వాటిల దగ్గర కొన్ని దగ్గర వీడియో తీయలేకపోయాను, కానీ అన్నీ మీకు ఏమేమి ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడేమో చూస్తున్నారు కదా, కర్రీస్, రకరకాల కర్రీస్ ఉన్నాయి. మంచిగా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇక్కడ బిర్యానీ, నూడిల్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఇంకా లేదంటూ లేదు. ముందుగా చెప్పినట్టుగా బజ్జీలు, అలా ఇంకా పానీపూరి, చాట్, ఇలా ప్రతిదీ ఉందన్నమాట. మనం ఏది కావాలంటే అది ప్యాక్ చేయించుకోవచ్చు. అక్కడ తినడానికి మాత్రం అలో లేదన్నమాట. ఇక్కడ తీసుకొని మంచిగా పైనకి వెళ్ళి ఫుడ్ కోర్ట్లో తినేయచ్చు హ్యాపీగా. తక్కువ ప్రైస్లో మనం హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. ఇంకా ఫుల్ కోడి, కేఎఫ్సీకి సంబంధించిన ఫ్రైడ్ చికెన్, అలా రకరకాల ఫుడ్ ఉందన్నమాట. ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు చూసేయండి మీరు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. చాలా బాగా అనిపించాయి. బేకరీకి సంబంధించిన కేకులు, పఫ్లు, సమోసాలు, ఇలా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. వాటి ప్రైజెస్ కూడా అక్కడ రాసి ఉన్నాయి. సో అన్నీ ఒకసారి చూసేయండి మీరు. ఇంకా చూసారు కదా, ఇలా పిజ్జాలు కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారనమాట. వీటిని కూడా తీసుకొని ఇంటికి తీసుకొచ్చి బేక్ చేసుకొని తినేయచ్చు డైరెక్ట్గా. అలానే మొత్తం ప్యాక్ చేసి పెడతారనమాట. ఓన్లీ పిజ్జా అనే కాకుండా బర్గర్, శాండ్విచ్, ఇంకా హాట్ డాగ్, ఇలా ఉంటాయి కదా, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఏదైనా కూడా తెచ్చుకొని మంచిగా వేడి చేసుకొని తినేలాగా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. మళ్ళీ అంత ప్రైస్ రీజనబుల్గానే ఉన్నాయి అన్నింటివి కూడా. సో బాగా ఉన్నాయి. అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా రకరకాల స్వీట్స్ ఉన్నాయి. ఫ్రూట్ కట్టింగ్స్, ఫ్రూట్స్ కట్ చేసి డబ్బాలో ప్యాక్ చేసి పెట్టి ఉన్నాయి. అలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. చూసేయండి ఇంకా మీరు.
ఇలా వండినవే కాకుండా వండని చికెన్, మటన్, రకరకాల ఫిష్ టైప్స్ ఉంటాయి కదా, అవి ఇంకా అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయన్నమాట. సో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.